సత్యం కృష్ణమూర్తి దగ్గరికి రాగానే వెంటనే కృష్ణమూర్తి సత్యాన్ని చూసి నానా మీరా అని అడుగుతాడు. ఇంకా నయం, ఎవరు విన్నారు కాదు. చూడ్కిష్టుడు, ఈ ఇంట్లో జనానికి మన బంధుత్వం తెలిసిపోతే మొత్తం కథే అడ్డం తిరుగుతుంది. అప్పుడిక నీ చాలిజ్కి విలువే ఉండదు. మైండ్ ఇట్. ఈ లక్ష్మీపతి నీకిదివరకే తెలుసా అన్నాడు కృష్ణమూర్తి సంశయంగా. తెలుసు, వాడు తెలుసు, వాడి చరిత్ర తెలుసు. తెలుసని అప్పుడు నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పిన వినిపించుకొని పరిస్థితుల్లో ఉన్నవాడికి చెప్పి ఏం ప్రయోజనం? ఇక్కడ నువ్వేం డ్రామా ఆడాలనుకుంటున్నావో అది నాకు అనవసరం. లక్ష్మీపతి నీ మాయలకు పడిపోయే ఆషామాషి మనిషి కాదు. అంచేత మనకున్న షరతులతో ఈ పిల్లతో నీ పెళ్ళి కాదు. అది చెప్పడానికే ఇంత దూరం వచ్చావా? అంతేకాదు, పందెం గెలిచేందుకు నువ్వు అడ్డదారులు తొక్కకుండా హెచ్చరించడానికి కూడా వచ్చాను. అంటే ప్రేమ ఎంత పనైనా చేయించగలదురా కిష్టుడా. నువ్వు అడ్డదారులు తొక్కకుండా ఓడిపోయే సమయంలో మన ఒప్పందం గాలి కొదిలేసి నువ్వు ఫలానా కోటీశ్వరుడి బిడ్డవని నీ అసలు అడ్రస్ చెప్పచ్చు కదా. ప్రాణం పోయినా ఆ పరిస్థితి రాదు. రాకపోతే మంచిదే. రాకుండా ఉండేందుకు నేను నీ నీడలా వెంటాడడం కూడా మంచిదే కదా. అంటే నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటావా? ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అన్నాడు సత్యం. ఉంటాను. ఉండి నీ ప్రయోజకత్వమేమిటో కళ్ళారా చూస్తాను. అదుగో లక్ష్మీపతి వస్తున్నాడు. మన బంధుత్వం మర్చిపో అనేసి సత్యం టీపై మీదున్న పేపర్ని తీసుకున్నాడు. బజార్లో ఏం కొన్నారో గాని లక్ష్మీపతి చేతుల్లో బోలెడు ప్యాకెట్లున్నాయి. వాటిని ఎంతో ఆనందంగా మోసుకొచ్చాడతను. గదిలో కృష్ణమూర్తిని చూడగానే లక్ష్మీపతి అడిగాడు, ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను అన్నాడు కృష్ణమూర్తి. లక్ష్మీపతి సత్యంతో అన్నాడు, కృష్ణమూర్తి అని ప్రైవేట్లవి చెప్తుంటాడు. మా వాడికి 4 ముక్కలు చెప్పమని పట్టుకొచ్చాను. కృష్ణమూర్తి సత్యానికి నమస్కారం చేశాడు. సత్యం తలాడించి విష్ చేశాడు. సత్యం గారని గొప్ప వ్యాపారవేత్త, దేశం గర్వించే ప్రముఖుల్లో ఒకరు. ఇన్నేళ్లకి వారికి మా మీద దయ కలిగింది. కొన్నాళ్ళు ఇక్కడే మా ఇంట్లోనే ఉంటారు అని సత్యాన్ని కృష్ణమూర్తికి పరిచయం చేశాడు. కృష్ణమూర్తి వైపు సూటిగా చూస్తూ అన్నాడు సత్యం, వాళ్ళబ్బాయి చదివేది 5ో 10ో కాదు, డిగ్రీ వాళ్ళకు కూడా ట్యూషన్ చెప్పగలవా? దానికి లక్ష్మీపతి సమాధానం చెప్పాడు, అమ్మమ్మ అతన్నట్లా తీసిపారేయకండి. చాకంటే నమ్మండి. చాకులు బాకులే ప్రాణాలు తీస్తాయి లక్ష్మీపతి. పొట్టకింత తిండి కోసం అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్తారు. ఆ మాటలు నమ్మి పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడితే అంతవరకు వచ్చిన చదువును కూడా సర్వనాశనం చేస్తారు అన్నాడు సత్యం. ఈ కుర్రాడు అలాంటివాడు కాదులేండి సర్ది చెప్పాడు లక్ష్మీపతి. ఎట్లాంటివాడో నాకు అనవసరం. కుర్రాడు గనుకని నాకు భయం. ఎంత మాస్టర్ అయినా ఈ కుర్రాడిని చూస్తే మీ కుర్రాడికి గౌరవం ఎట్లా కలుగుతుంది? ఈ కుర్రాడు లెక్కలు వేస్తానంటే మీ కుర్రాడు సినిమాకి వెళ్దామంటాడు. సినిమా పేరెత్తగానే పాఠాలు వదిలేసి పద పోదామని సినిమా థియేటర్లు వెతుక్కుంటారు. చదువు చెప్పేవాడు బెత్తం పట్టుకున్న గురువులాగా కనిపించాలే గాని భుజం మీద చెయ్యేసే ఫ్రెండ్గా కనిపిస్తే డేంజర్. విషయం వివరించాడు సత్యం. సత్యం గారి థియరీతో కృష్ణమూర్తికి ఒళ్ళు మండిపోయింది. అదలా ఉండగా జావగారిపోతున్న ఫోజులో లక్ష్మీపతిని చూడగానే కాళ్ళు వణికాయి. ఔరా తండ్రి అని లోపల తిట్టుకున్నాడు. పళ్ళు పటపట కొరికాడు. సత్యం పెట్టిన భయంతో లక్ష్మీపతి ఈ ట్యూషన్ ఏర్పాటు కాదంటే వచ్చిన సదవకాశం చేయి జారిపోతుంది. అంచేత ముందు సత్యాన్ని హెచ్చరించి లైన్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో సత్యం గారితో అన్నాడు కృష్ణమూర్తి, చూడండి మీరు పాతకాలపు మనిషిలా ఉన్నారే. చదువు చెప్పడానికి చిన్న పెద్ద తేడా ఉండదు. ఆ మాటకొస్తే మా తండ్రి గారికి ప్రైవేట్ చెప్పి డిగ్రీ ఇప్పించింది నేనే. అంత అబద్ధానికి సత్యం అదిరిపోయాడు. కొంచెం కోపం కూడా వచ్చింది. అంచేత కోపంగానే అడిగాడు, నీ బోటివాడి ప్రైవేట్ లేకపోతే మీ నాన్న డిగ్రీ తెచ్చుకోలేడా? అడక్కండి. మా తండ్రి గారిని చూస్తే మీరిట్లా మాట్లాడరు. చదువులో వారు వట్టి సవట. ఆ రోజుల్లో వారు 7 సార్లు తప్పారట. ఎన్నిసార్లు? కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అడిగాడు సత్యం. మొత్తం 7 సార్లు. ఆ స్టాండర్డ్లో ఉన్న మా తండ్రి గారిని తీర్చిదిద్ది డిగ్రీ ఇప్పించాను. మా తండ్రి గారిని మించిన చవటలుండరని నేను అనుకోను. కనుక వీళ్ళ అబ్బాయికి చదువు చెప్పడం తలకు మించిన పనేమీ కాదు. మాటలు చూస్తే కోటలు దాటేస్తున్నాయి అన్నాడు సత్యం. అట్లాగే చేతల గురించి కూడా మీ కామెంట్ కావాలి. కొన్నాళ్ల పాటు తమరు ఇక్కడే ఉంటారు గనక మీ నుంచి మంచి సర్టిఫికెట్ పుచ్చుకుంటానని ఆశ అన్నాడు కృష్ణమూర్తి. వాళ్ళిద్దరి వరుస గమనిస్తున్న లక్ష్మీపతికి కొంచెం భయం వేసింది. వాళ్ళ సంభాషణ
ఆ విధంగా సాగిపోతే ఎక్కడ సత్యం గారు చిరాకు పడతారోనన్న ఆందోళనతో లక్ష్మీపతి ఇద్దరి దగ్గరికి దూసుకువచ్చాడు. చూడు పంతులు, అబ్బాయి మేడ మీద ఉన్నాడు, వెళ్ళి పాఠాలు ప్రారంభించు అన్నాడు లక్ష్మీపతి. కృష్ణమూర్తి సత్యాన్ని చురుగ్గా ఒక చూపు చూసి అక్కడి నుంచి కదిలాడు. కృష్ణమూర్తిని చూడగానే కోదండరాం లేచి నిల్చున్నాడు. మీరేనా నాకు ట్యూషన్ చెప్పేది అడిగాడు కోదండం. అవును అన్నాడు కృష్ణమూర్తి. వెరీ గ్లాడ్ టు సీ యూ అని చెయ్యి ముందుకు చాచాడు కోదండం. కృష్ణమూర్తి కూడా అలాగే చేయి చాచాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కోదండం చిన్నగా నవ్వుతూ అన్నాడు, ఎవరో మాస్టర్ వస్తున్నారని ఇంటిలో చెబితే తల నెరిసిన వారై ఉంటారనుకున్నాను, హీరోలా వచ్చారే, కూర్చో అన్నాడు కృష్ణమూర్తి. గొంతు సవరించుకుని అన్నాడు, నే చెప్పింది శ్రద్ధగా వింటే చాలు, దీక్షగా చదవకుండానే పాస్ అవుతావు. నువ్వు పరీక్ష పాస్ అవ్వాలి, నా మీద అట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు కోదండం. ఆ మాటకి షాక్ తిన్నాడు. ఏం చేత అడిగాడు కృష్ణమూర్తి. నేను చచ్చినా పాస్ అవ్వను అన్నాడు కోదండం. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు పాస్ అవుతావు, తప్పనిసరిగా పాస్ అవ్వాలి. నా కళ, నా ఆశ, మొత్తం నా భవిష్యత్తే నువ్వు పాస్ అవడం మీద ఆధారపడి ఉంది అన్నాడు కృష్ణమూర్తి సీరియస్గా. కోదండం నవ్వేశాడు. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు కృష్ణమూర్తి. మీకు కావాల్సింది నెల జీతం, దానికేం డోకా ఉండదు, నిక్షేపంగా పుచ్చుకోండి, అంతేగాని నన్ను మీరు కానీ నేను మిమ్మల్ని కానీ ఉద్ధరించే ప్రయత్నం చేయొద్దు. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు, పడదు కూడాను. మీకు తెలుసో లేదో, నేను పాస్ అయితే కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కష్టాలా? అవును మాస్టారు, కష్టాలే. నా చేతికి డిగ్రీ వస్తే మా నాన్న నా కట్నం రేటు పెంచేస్తాడు. అసలు కట్నం కోసమే నన్ను చదివిస్తున్నాడు. అందుకని తప్పాలని కోరుకుంటావా? మీరు చేసేది చెప్పండి. నా రేటు పెరిగిపోతే నేను మనసిచ్చిన అమ్మాయి అంత కట్నం ఇచ్చుకోలేదు. అంచేత 1కి 2 సార్లు ఫెయిల్ అవుతూ ఉంటే కట్నాల మార్కెట్లో నా రేట్ పరమ చీప్గా పడిపోతుంది. రూపాయి కట్నం అడిగితే మా నాన్నని చెప్పుతో కొడతారు. ఆ చావు దెబ్బలు తినలేక గంతకి తగ్గ బొంతలా చూసుకోమని నా పెళ్లి గొడవ నాకే వదిలేస్తాడు. ఏమంటారు అన్నాడు కోదండరాం. ఇదేదో చిక్కుల వ్యవహారంగానే కనిపించింది కృష్ణమూర్తికి. ఏంటో అనుకున్నాను, నువ్వు కూడా కుంపట్లో కూర్చున్నావన్నమాట అన్నాడతను. కూడా అంటున్నారు, మీకు కూడా ఉందా ఏమిటి అడిగాడు కోదండం. మెల్లగా అడుగుతావేం, పీకల దాకా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ, ఈ క్షణం నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందాం, ఓకే? చదువు తప్ప మీరేం చెప్పినా నాకు ఓకే. ఫ్రెండ్స్ మీ గనుక ఒకరికొకరు సహకరించుకోవడం ధర్మం. నే చెప్పేది శ్రద్ధగా విను. ఈ పరీక్ష పాస్ అవ్వు, నా మాటకి అడ్డం రావద్దు. పాస్ అయ్యాక నీకు నచ్చిన అమ్మాయితో నేను నీకు పెళ్లి చేస్తాను, ఓకే? మీరా చాలే ఊరుకోండి. ఏం, మా నాన్న సంగతి మీకు తెలియదు కాబోలు, తోలు వలిచేస్తాడు. అట్లాగా నా సంగతి ఏమిటో నీకు మీ నాన్నకు ముందు తెలుస్తుంది. పరీక్ష పాస్ అవ్వడం నీ ధ్యేయంగా పెట్టుకో. నీ పెళ్లి విషయం నేను చూసుకుంటాను. నీ చెయ్యివ్వు. కోదండం ఇచ్చాడు. ఆ చేతిలో చెయ్యి వేసి గంభీరంగా అన్నాడు, ఇది నా ప్రామిస్. ట్యూషన్ హోరాహోరీగా సాగుతుంది. రోజులు జరుగుతున్నాయి. కృష్ణమూర్తి యజ్ఞం కూడా మహత్తరంగానే సాగుతోంది. కోదండానికి ట్యూషన్ చెప్పడంతో పాటు ఆ ఇంట్లో చిల్లర పనులు కూడా చేస్తున్నాడు. పాదులకు నీళ్లు పోయడం దగ్గర నుంచి పొలానికి ఎరువులు తోలేంత వరకు రెక్కలు ముక్కలయ్యేట్లు కష్టపడి పనులు చేస్తున్నాడు అతను. లక్ష్మీపతి మాట వరుసకి నీకెందుకీ అవస్థ అని అడిగినప్పుడు ఎప్పటికప్పుడు అతను కొన్ని థీరీలు చెబుతున్నాడు. థీరీ నెంబర్ 1, మీరేదో మెచ్చుకుని నా మెడలో దండ వేస్తారనే ఆశతో నేను ఈ పనులు చేయడం లేదు. నేనెక్కడుంటే అది నా ఇల్లుగా భావించడం నా అలవాటు. నా ఇంటి పనులు నేను చేసుకోవడంలో తప్పు కానీ దోషం కానీ లేవు కదా. థీరీ నెంబర్ 2, మగ పుట్టాక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒక పని చేయకపోతే నాకు తోచదు. అభ్యంతరం చెప్పకండి. థీరీ నెంబర్ 3, ఈ ఇంటిలో మీరొక్కరే మంచి ప్లానింగ్, ఫ్యూచర్ మీద గొప్ప థింకింగ్ ఉన్నవారుగా నాకు కనిపిస్తున్నారు. మీరు మాత్రం ఎన్ని పనులని చూసుకుంటారు? నేనేం పరాయి వాణ్ణి కాదు కదా. కొన్ని పనులు నా చేతుల మీద జరగనివ్వండి, సంతోషిస్తాను. ఇక థీరీ నెంబర్ 4, పూర్వజన్మలో మీరెవరో నేనెవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ జన్మలో మీకు చాలా రుణపడి ఉన్నానని అంతరాత్మ చెప్తోంది. ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటాను? నన్ను రుణ విముక్తిని కానివ్వకండి. ఈ విధమైన థీరీలతో కృష్ణమూర్తి లక్ష్మీపతితో చాలా సుఖంగా చెడుగుడు ఆడుకుంటున్నాడు. అతని మంచితనానికి, పనితనానికి లక్ష్మీపతి అంతో ఇంతో పడిపోతూనే ఉన్నాడు. అన్నపూర్ణమ్మ గారి విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకి ఒకే ఒక్క ఆలోచన, ఈ కృష్ణమూర్తి అల్లుడైతే బాగుంటుంది అని. పద్మకి మాత్రం ఇదంతా చిరాగ్గానే ఉంది. ఎంత చిరాగ్గా ఉన్నా అతని స్వభావం తెలిసిన మనిషి గనుక నీకిదేం పోయే కాలమని అడగలేకపోతుంది. ఒకరోజు కృష్ణమూర్తి నీళ్లు తోడి
పాదులకు నీళ్లు పోస్తున్న కార్యక్రమాన్ని సత్యం చాలా పరిశీలనాత్మక దృష్టితో చూశాడు. సొంత ఇంట్లో పూచిక పుల్ల సైతం అటు ఇటు పెట్టని సుపుత్రుడు ప్రేమ కోసమే ఇక్కడ ఆపసోపాలు పడ్డం విడ్డూరంగా ఉంది. మాటల్లో అడిగితే సమాధానం తిన్నగా రాదేమోనన్న డౌటుతో పాట రూపంలో అడిగాడు. కొడకా, ఇదేం కర్మ అని. కొడుకు సూటిగానే సమాధానమిచ్చాడు. ప్రేమ వరానికిది యజ్ఞమని. ఆ ఇంట్లో అడ్డమైన చాకరీ చేస్తూ హీనాతిహీనంగా బతికే కొడుకుని చూస్తూ ఉంటే సత్యం గారి కడుపు తరుక్కుపోయిన మాట వాస్తవమే. కోటీశ్వరుడి బిడ్డగా పుట్టి ఒక ఆఫ్టర్ ఆల్ వాళ్ళింట్లో వెట్టి చాకరీ చేస్తూ ఉంటే ఏ తండ్రి సహించగలడు? సత్యం గారు మాత్రం సహించక తప్పదనుకున్నాడు. మరొక పక్క పద్మ గుణగణాలు కనిపెట్టే ప్రయత్నాలలో ఆయన కూడా చురుగ్గానే కార్యక్రమాలు నడిపిస్తున్నాడు. ఒకనాడు పద్మని పిలిచి ఫోటో ఆల్బమ్ ఒకటి ఆమె చేతిలో పెట్టాడు. ఇందులో ఉన్న కుర్రాళ్ళందరూ కోటీశ్వరుల బిడ్డలే. నా మాట ఎవరు కాదనరు. నీకు నచ్చిన వాణ్ణి ఎంచుకో. ఆ ఫోటో తీసి విడిగా పెట్టు. దట్స్ ఆల్. ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిపించే పూచీ నాది అన్నాడు సత్యం. పద్మ అమాయకంగా అతని వైపు చూసింది. సత్యం నవ్వుతూ అన్నాడు, మీ నాన్న ఉద్దేశం కూడా అదే. నీకో మంచి సంబంధం చూడమని నన్ను ప్రాధేయపడ్డాడు. తప్పకుండా చూస్తానని అతనికి మాట కూడా ఇచ్చాను. నీ మనసేమిటో తెలుసుకుని మిగతా ప్రయత్నాలు చేద్దామని అనుకుంటున్నాను. ఆల్బమ్ చూడు. ఏ కుర్రాడు నచ్చాడో రేపు ఉదయానికల్లా నాకు తెలియాలి. అతనితో నీ పెళ్లి జరిపించి అమెరికాకో ఆస్ట్రేలియాకో హనీమూన్ పంపించేస్తాను. ఓకే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. పద్మ ఆల్బమ్ తీసుకుని వెళ్ళిపోయింది. సత్యం అర్థవంతంగా నవ్వుకున్నాడు. ఈ కాలపు ఆడపిల్లకి ప్రేమాదోమ ఎంత ముఖ్యమో అమెరికా ప్యారిస్లు కూడా అంతే ముఖ్యం. అమెరికా కోసం తమ అమోఘమైన ప్రేమను కూడా త్యాగం చేయడానికి వెనకాడరని సత్యం అప్పుడే అనుకున్నాడు. ఆ మరుసటి రోజు పద్మ ఆల్బంతో అతని గదికి తిరిగి వచ్చింది. ఆల్బమ్ని సత్యానికి అందించింది. ఆల్బమ్ తీసుకుంటూ అడిగాడు సత్యం, వరుణ్ణి ఎంచుకున్నావా? మీరు చెప్పినట్టే ఆ ఫోటో విడిగా పెట్టాను. మీరు కవర్ తెరవగానే కనిపిస్తుంది. దయచేసి చూడండి అన్నదామె. సత్యం చిద్విలాసంగా నవ్వుకుంటూ ఆల్బమ్ తెరిచాడు. ఆశ్చర్యం! అక్కడ కృష్ణమూర్తి పద్మలు కలిసి దిగిన ఫోటో కనిపించింది. సత్యం మొదట కలవరపడ్డాడు, ఆనక ఆనందించాడు. ఇది అంటూ ఆమెను ఏదో అడగబోయి, నాకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలి అన్నదామె. అది సరేనమ్మా, ఇతను మన ఇంట్లో ప్రైవేట్ మాస్టర్. అతన్నే నేను మనసారా ప్రేమించాను. చూస్తూ చూస్తూ ఒక ప్రైవేట్ మాస్టర్ని పెళ్ళాడతాను అంటే మీ నాన్న ఊరుకుంటాడా? అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ మాట మా నాన్నకి వేదవాక్కు. మీరు చెబితే దానికి తల ఊపుతారు. దయచేసి మీరే మా పెళ్లి చెయ్యాలి, కాదనకండి ప్లీజ్. సత్యం ఆల్బమ్ చూస్తూ అన్నాడు. నేనేం చేస్తానో చేయగలను. ఇప్పుడు అనవసరం. ఇతన్ని పెళ్ళాడి నువ్వేం సుఖపడగలవు? సుఖం అంటే మీకు తెలిసిన అర్థమేంటో చెప్పగలరా? ఏముంది, సింపుల్. సుఖం అంటే సుఖమే. కారు, మేడ, ఇంట్లో నౌకర్లు, కుక్కలు, క్లబ్బులు, షికార్లు, నెలకోసారి విదేశీయానం. ఐ పిటి యూ సార్ అన్నదామె సీరియస్గా. ఆ మాటకి సత్యం నిలువుగుడ్లేశాడు. పద్మ చెప్పింది. ఇంత తెలిసిన వారు సుఖం అంటే మీరు చెప్పే అర్థం ఇదా? సుఖం అనేది మేడల్లో, విదేశీ యాత్రల్లో ఉండదండి. సుఖం అనేది గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది. గుండెల్లో లేని సుఖం మీరు చెప్పే సిరి సంపదల్లో ఉండదు. కృష్ణమూర్తి నాకు నచ్చాడు. నచ్చిన వాడితో పూరి గుడిసెలో ఉన్న సుఖమే, గంజినీళ్ళు తాగిన సుఖమే. ఆమె చెప్పిందంతా విని సత్యం ఆమెను సూటిగా ప్రశ్నించాడు. అసలింతకీ ఈ కృష్ణమూర్తి ఎవరో ఏమిటో నీకు తెలుసా? తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీకో రహస్యం చెప్పాలనుకుంటున్నాను. సత్యం కుతూహలంగా అడిగాడు. చెప్పు. కృష్ణమూర్తి నా కోసమే ఈ ప్రైవేట్ మాస్టర్ అవతారం ఎత్తాడు. ఈ ఇంట్లో జీతం బత్తం లేని మనిషిగా బతుకుతున్నాడు. రామరామ, ఎంత దీనస్థితికి పడిపోయాడు. ఆ మాట అంటే ఒప్పుకోడు. తన కష్టంతో మా నాన్నని మెప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మరి దానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు? ఏం పెద్దవాళ్ళో. అతనికో తండ్రి ఉన్నాడు. ఉత్త వెర్రి మాలోకం. అతని తండ్రిని నువ్వు చూసావా? చూడలేదు. చూడకుండానే వెర్రి మాలోకం అని ఎట్లా అంటున్నావు? వేరే చూడాలా ఏంటి? మా పెళ్ళికి ఆ వెర్రి మహాశయుడు కొన్ని తిక్క షరతులు పెట్టాడట. ఏం షరతులు? తిక్క షరతులు. ఆ షరతులు వింటే ఒళ్ళు మండి మీరే అంటారు పరమ తిక్క మనిషి అని, గొప్ప వెర్రి మేళమని. ఆ వెర్రి తండ్రి గారి తిక్క షరతులతో కృష్ణమూర్తి మా ఇంట్లో నౌకర్లాగా బ్రతుకుతున్నాడు. నా తండ్రి లౌక్యంలో నాకు సుఖం లేనట్టే తండ్రి గారి వెర్రి చేష్టలతో కృష్ణమూర్తి కూడా సుఖం లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మా ఇంటికి దేవుడిలాగా వచ్చారు. మా నాన్నని శాసించే హక్కు, అధికారాలు మీకే ఉన్నాయి. మీ చేతుల మీద
మా పెళ్లి జరిపించండి, మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేం అన్నది పద్మ. సత్యం అవును కాదని చెప్పలేదు. తలాడించి ఊరుకున్నాడు. తనని వెర్రి వెదవని, తిక్క సన్యాసని తిట్టినందుకు బాధపడాలో, తన ప్రయోజకత్వాన్ని మెచ్చుకుంటూ తమ పెళ్లి చేసి పెట్టమని ప్రాధేయపడుతున్నందుకు సంతోషించాలో అతనికి అర్థం కాలేదు. అందుకే సింపుల్గా తలాడించి ఊరుకున్నాడు. తాను చెప్పవలసిందంతా చెప్పానన్న తృప్తితో పద్మ అక్కడి నుండి కదిలింది. చిలకలపూడి పాండురంగని ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది బందర్లో ఆ ఉత్సవాలు కన్నుల పండుగగానే జరుగుతాయి. ఆ రోజుల్లో పాండురంగుణ్ణి దర్శించడానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మంగినిపూడిలో సముద్ర స్నానం చేసి చిలకలపూడిలో పాండురంగ విఠల్ దర్శనం చేసుకోవడం ఒక ఆచారం. ఉత్సవమని అక్కడ కోలాహలం గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఉత్సవాలకు ఇంట్లో చెప్పకుండా సుమతి కోదండంతో కలిసి వచ్చింది. ఇద్దరు ఆ విఠల్ స్వామిని భక్తిగానే కొలిచారు. ఇద్దరు కూడబలుక్కుని కోరకపోయినా విడివిడిగానే మొక్కుకున్నారు. ఏమని? స్వామి, మా ఇద్దరికి పెళ్లి చేసేటట్టు. అంతవరకు బాగానే ఉంది. ఆ పైన కోదండం సుమతిని రంగుల రాట్నం ఎక్కించాడు. ఆ పిల్లనొక్కదాన్నే ఎక్కించి తాను నేల మీద ఉండిపోతే బావుండిపోను. తాను కూడా సుమతి పక్కనే కూర్చున్నాడు. అంటే ఆ కొంచెం చోటులో ఆ ఇద్దరు ఒకరికొకరు అతుక్కుపోయి కూర్చున్నారని చెప్పాలి. రంగుల రాట్నం తిరుగుతోంది. సుమతి, కోదండరాములు పసిపిల్లల్లాగా కేరింతలు కొడుతున్నారు. సరిగ్గా ఆ సమయానికే దిగింది ఆర్టీసీ పటాలం. వాళ్ళంతా ఒక స్పెషల్ బస్సులో వచ్చారక్కడికి. వాళ్ళలో సుబ్బారావు కూడా ఉన్నాడు. అది ఇది చూసుకుంటూ ఆర్టీసీ బృందం రంగుల రాట్నం చేరుకుంది. అప్పుడు చూశాడు సుబ్బారావు తన చెల్లెలి వైభవం. ఆ పిల్ల తన తలని కోదండరాం భుజం మీద వాల్చి అతని కళ్ళలోకి చూస్తూ ఏమిటేమిటో చెబుతుంది. ఆ దృశ్యం చూడగానే సుబ్బారావుకి రంగుల రాట్నం ఎక్కకుండానే తల తిరిగినంత పనైంది. అతని తల తిరుగుతూ ఉండగానే అతని కొలీగ్ ఒకడు అతనితో కొంచెం వ్యంగ్యం ధోరణితో అన్నాడు, గురువుగారు, ఆ పిల్ల మన సిస్టరే కాదు, మరి ఆ పక్కనున్న అబ్బాయో? లక్ష్మీపతి గారబ్బాయి అన్నాడు సుబ్బారావు ఒళ్ళు మండిపోగా. ఆ తర్వాత చుట్టుపక్కల పరిస్థితులను మర్చిపోయి సుమతి అని గాండ్రించాడు సుబ్బారావు. ఆ వెర్రి కేకకి అక్కడ కోలాహలం సద్దుమణిగింది. క్షణం పాటు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. కోదండరాం చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు కృష్ణమూర్తి. విని నిట్టూర్చి అన్నాడు, ఐసి, ఇంతకీ నువ్వు ప్రేమించింది సుమతినా? మరిన్నాళ్ళు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? కోదండం అమాయకంగానే జవాబు చెప్పాడు. నేను పరీక్ష పాస్ అయితే నా పెళ్లి చేస్తానని మాటిచ్చారు కదా. పాస్ అయ్యాక అన్ని వివరాలు చెప్దామనుకున్నాను. ఈలోగా సుబ్బారావు గారు తొందరపడి మమ్మల్ని చూసేశారు. అసలే అతను దూకుడు మనిషి. సుమతిని చంపేస్తాడో ఏమో. ఆ విషయం నాకు వదిలే. నువ్వు మాత్రం పరీక్షలు బాగా రాయి. నా మాట నేను నిలబెట్టుకుంటాను మాస్టర్. తప్పకుండా పాస్ అవుతాను. మరి మీ మాటో? అది నేను చూసుకుంటాలే అన్నాడు కృష్ణమూర్తి.